మన ధ్యాస అనేది అటు ఇటు పోనీయకుండా, మన మనసు అనేది అటు ఇటు పోనీయకుండా సిలువలో ఎండలో, ఎర్రటి ఎండలో, ఆకాశము మధ్యలో వేలాడుతూ పలుకుతున్నటువంటి మాటలు శ్రద్ధగా ఆ యొక్క ఫీల్ అవుతూ, ఆ యొక్క ఎండను, ఆ యొక్క పెయిన్ని ఫీల్ అవుతూ మనం వినాల్సిందిగా కోరుతూ ఉన్నాడు. పాట ఇక్కడ రెండో మాట తర్వాత ఇసాక్ గారు శ్రద్ధగా సిద్ధపడి ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటిగా ప్రార్థన చేసుకుంటాం. నేను ఏకీకరించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో నేను యోగ్యతగా నీ అందు ఏమాత్రం లేనిదని ప్రభు, ఇదిగో నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను అభిషేకించి నిలిపి నా నోటిలో నీవుండి వాక్యం ద్వారా మాట్లాడు ప్రభు. అనేక హృదయాలు తండ్రి కదిలింపబడాలి ప్రభు. వాక్యము తండ్రి, వాక్యం ద్వారా రక్షణ, స్వస్థత, ఆయన నిత్య జీవం ఉంటుంది కాబట్టి తండ్రి, మరి నేను రెండో మాట చెప్పుచుండగా నాలో నీవుండి వాక్యం ద్వారా మాట్లాడమని అడుగుచ్చు. ఇటు యోగ్య తరుణాలు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ నా ప్రియరక్షకుడిని యేసు శక్తి గల నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొని నామ తండ్రి. హల్లెలూయా. నాకు రెండో మాట పాస్టర్ మున్నాయన గారు ఇచ్చిన్నారు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీకు చెప్పుచున్నాను. దేవుని వాక్యము అదేవిధంగా లూకా సువార్త 15:4 తప్పిపోయిన గొర్రె కూడా 99 గొర్రెలలో ఒక్క గొర్రె తప్పిపోతే యేసు ప్రభువు దాన్ని వెతకడానికి వెళ్ళి ఉన్నాడు. అంటే ఆ 99 అవి కరెక్ట్గా లేవనా? లేవు. కాబట్టి దాన్ని వెతకడానికి యేసయ్య వెళ్ళి ఉన్నాడు. అయితే మనం కూడా ఈ లోకంలో ఉన్న బిడ్డలం కూడా మనం కరెక్ట్గా ఉంటున్నామా? దేవుళ్ళో కరెక్ట్గా ధ్యానిస్తున్నామా? దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా? దేవుళ్ళో నిత్యము ప్రార్థన చేస్తున్నామా అని దేవుళ్ళో మనం ఉన్నప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. నిశ్చయముగా అంటే దేవుడు ఆ 99 గొర్రెలు పక్కన పెట్టి ఆ ఒక్కదాన్ని వెతికిందంటే అది దేవుడి అంత భయభక్తి ఉన్నది కాబట్టి దాన్ని వెతకడానికి యేసు ప్రభు వెళ్ళి ఉన్నాడు. దాన్ని భుజం మీద పైన వేసుకొని సంతోషపడి ఉన్నాడు. అంటే ఇవన్నీ 99 అవి వేస్ట్ అన్నట్టు. అంటే లోకానుసారమైన జీవితంలో ఉన్నారు కాబట్టి వీటిని వెతకలేదు. మరి అది ఒకటి పోదమా ఏం కాదు. మనకు ఈ 99 ఉన్నాయి కదా, ఈ 98 ఉన్నాయి కదా అనుకోలేదు దేవుడు. కానీ ఆ ఒక్కదాన్ని వెతికిందంటే అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తమేంచు. దేవుడిని వెంబడించే వారు కూడా తండ్రి మనం ఏకాగ్రతతో ప్రార్థన చేయాలి. మనము దేవుడు నాతో మాట్లాడుతున్నాడని, మనము నాతో సమీపంగా ఉన్నాడని మనం నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు కూడా మనం తీసి పడివేస్తాడట. దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు దేవునికి అనుగుణంగా ప్రార్థన చేయాలి. భక్తి చేత ఉండి ఉన్నప్పుడే దేవుడు మనతో మాట్లాడు. ఆ గొర్రెని వెతికి ఆయన ఎంతో సంతోషించున్నాడు. ఆ 99 గొర్రెలు పక్కకు పడేసి ఆ ఒక్క గొర్రెలు వెతికిందంటే మనం కూడా ఒక ఆత్మనైనా తీసుకురాగలుగుతున్నామా? ఒక ఆత్మను మనము ప్రార్థన తీసుకొచ్చి మనం సన్నిధానం తీసుకొచ్చి ప్రార్థన చేస్తున్నామా? వారి సమస్యల గురించి మనం ప్రార్థన చేస్తున్నామా? మనం అనేక శోధనలు వస్తూ ఉంటాయి, అనేక శ్రమలు అందరు చెప్తూ ఉంటారు, అనేక శ్రమలు వస్తున్నాయి మాకంటారు. కానీ వారి గురించి మనం పట్టిలేక ప్రార్థన చేసినప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. నిశ్చయముగా నిశ్చయంగా మనం దేవుడితో ఉండాలంటే, మనం ఒక సమస్య మనం చెప్పుకోవాలంటే, వారు మనకు చెప్పాలంటే మనం ఏ విధంగా ఉండాలి? మనం దేవుడిలో కరెక్ట్గా ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడే వారి సమస్య మనం చెప్తాం. చెప్పినప్పుడే మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాం. అవునా కాదు? అది గురించే గొర్రె కూడా అదే విధంగా ఒక్క గొర్రెని వెతికి దేవుడు వెంబడించినాడు. అదేవిధంగా ఇప్పుడు పగడాల ప్రవీణ్ అన్న చనిపోయాడు. ఆయన ఎంతో పెద్ద భక్తుడు. ఆయన ఏమన్నాడు? ఆయన తాగి యాక్సిడెంట్ చేసుకున్నాడు. కానీ దేవుడు ఆయనను పరలోకంలో ఎంతో సింహాసనం మీద కూర్చుని పెట్టుకోవచ్చండి. కానీ ఈ లోకంలో వ్యక్తులు ఏమంటున్నారు? ఆయన ఎంతో భక్తుడు, చాలా భక్తుడు. అనేక యూట్యూబ్లలో చెప్తా ఉన్నాడు. కానీ ఆయనను నిందించి, అంటే ఆయనను వాళ్ళ కుటుంబం కానీ వారు కానీ ఆయన చనిపోయిన వ్యక్తి కూడా ఎంత బాధపడి ఉండొచ్చు. అదేవిధంగా ఆయన ఈ లోకంలో నింద పడవచ్చు, కానీ
దేవుని నామం స్తోత్రం. అయినా కానీ ఆ బిడ్డ నిమిత్తము అనేకులు ప్రార్థన చేస్తున్నారు. అలాంటి క్రైస్తవులని బిడ్డకు ఎలాంటి బాధలు హింసలు కావద్దని, క్రైస్తవులైన బిడ్డల జోలికి రావద్దని వారు ప్రార్థన చేస్తున్నారు. అదేవిధంగా మనం కూడా లూకా సువార్త 23:43 వచనంలో కూడా ఇద్దరు దొంగలు ఉంటారు. యేసు ప్రభు దగ్గరికి అక్కడ ఒక దొంగ అంటాడు, నీవు నిశ్చయముగా నీవు రక్షించుకో అని అన్నప్పుడు ఇంకో దొంగ అంటాడు, ఎందుకు ఆ విధంగా అంటున్నావు నువ్వు? ఆ దేవుడు ఏ పాపం ఎరిగిన యేసయ్య మన నిమిత్తము శిలువలో మరణించిండు. మనము ఆయన గురించి మనం వెళ్తున్నాం కాబట్టి మనలో నా బిడ్డ రక్షిస్తాడు అన్నప్పుడు దేవుడు ఆ బిడ్డను మీరు అన్నట్టే అని అన్నాడు. అంటే ఆయన దూషించిండు. అక్కడ ఒక ఆయన దూషించిండు, ఒక ఆయన పశ్చాత్తాపడ్డు. దేవుడిని ఆ విధంగా మనం అనొద్దు. తను ఏ పాపం ఎరగని వ్యక్తి కాబట్టి ఆ బిడ్డ మనలను శిలువ నుంచి మనలను తన ద్వారా మనలను రక్షణ పొందడానికి నిత్య జీవం ఇస్తుండు. నువ్వు ఆ మాటలు మనము కరెక్ట్గా మనం చేసిన పాపంలో చేయబట్టే మనం శిలువలో మరణించడానికి కరెక్ట్గా ఉన్నాము. కానీ దేవుడు ఏ పాపం ఎరగని దేవుడు మన నిమిత్తం శిలువలో మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనలను కూడా ఇప్పుడు రక్షిస్తాడని యేసు ప్రభువు చెప్పింది. అదేవిధంగా మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మనము అనేక శ్రమలు, నిందలు, అవమానాలు వస్తుంటాయి. ఎందుకంటే నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అంటే, పరదేశి అంటే మనం దేశాలకు వెళ్ళడం కాదు, ఎక్కడికో పోవడం కాదు. మనము ఇక్కడ ఉన్న వ్యక్తులనైనా మనము ప్రార్థన కానీ మన కుటుంబంలో సమస్యలను ఉంటాము. అనేక బిడ్డలు బాధపడుతూ ఉన్నాం. కానీ ఆ సమయంలో మనం వాళ్ళని ఓదార్చడం చాలా గొప్పతనం. అవునా కాదు? దేవుని బిడ్డలను మనం ఓదార్స్తే దేవుడు సంతోషపడతాడు. ఈ లోకంలో ఉన్న బిడ్డలను కాదు, అన్ని బిడ్డలను కూడా రక్షించాలి. వాళ్ళు లోకంలో ఉండి అనేక శ్రమలు, నిందలు వారు మన క్రిస్టియన్స్ పై ఎంతో అగాధ్యం చేస్తున్నారు. కానీ అప్పుడు కూడా మనం కాకుండా దేవుని నామాన్ని దూషణ పాలు చేయకుండా ఉండాలి. దేవుడిని మహిమపరచాలి, దేవుడిని ధ్యానించాలి. ధ్యానించినప్పుడు దేవుడు మన పట్ల కార్యం చేసే దేవుడు. అదేవిధంగా మన ఏంటిది లాజరు కూడా, మార్తా మరియలు కూడా ఆ బిడ్డను యేసు ప్రభు దూషించింది. ఏమని? దేవా, నువ్వు ఉంటే చావకుండా ఉండునేమో నా అన్న, లాజరు చావకుండా ఉండునేమో అని ఆ బిడ్డలు అన్నప్పుడు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నన్ను ఎందుకు నిందిస్తున్నావు? నేను లేనప్పుడు కూడా పునరుద్ధాన దినమున తను తిరిగి లేస్తాడని దేవుడు చెప్పిండు. కాబట్టి నువ్వు ఏమో భయపడకు మాత్ర, నీ విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేయి. విశ్వాసము చాలా గొప్పది. విశ్వాసంతో కూడిన ప్రార్థన విజయము అనుగ్రహిస్తాడు దేవుడు. విజయము ప్రతి ఒక్క కార్యాలు చేస్తాడు. ఇప్పుడు మనకు నమ్మకం లేదు, ఏ క్రియ కూడా జరగదు, మనకి ఏది జరగదు. నాకైతే ఏంటిదంటే నాకు బైక్ విషయంలో చాలా ఏడుస్తున్నాడు. అసలు ఆ బైక్ కొనగానే ఎంత శోధన అంటే అసలు టార్చర్గా నాకు. అసలు మా ఆయన డ్యూటీ పోతలేడు. అది నేను విశ్వాసం పెట్టిన, దేవా నువ్వు నాతో ఉండే దేవుడు. నేను ఇప్పటికీ 45 రోజులు ఉపవాసం ఉండి దేవుడితో ప్రార్థన చేసిన. నేను అనుకున్న, దేవా వాళ్ళు అందరూ చదువు వచ్చినోళ్ళే, మంచిగా జ్ఞానవంతులు తండ్రి, నాకైతే మామూలుగానే చదువు వస్తుంది, నేను చెప్తానా లేదా అని అన్నప్పుడు సేవకురాలు కళలు వచ్చి, పద్మాను కరెక్ట్గా చెప్పాల వాక్యం అంటాను. ఇక తాను అనగానే నాకు ఇంకా భయం వేసింది. దేవా నేను ఏ విధంగా చెప్తానో, నేను కరెక్ట్గా చెప్తాను, సేవకురాలు చెప్పిందంటే నేను ఖచ్చితంగా చెప్తానో లేదా అంటున్నాను. దేవుళ్ళో మనం ఉన్నప్పుడు దేవుడు మన పట్ల కార్యం చేసే దేవుడు. మనం ఏమాత్రం మనుషులం, కానీ మనము దేవుడి దగ్గర పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి దేవుని చేత అభిషేకించినప్పుడు ఇక్కడ ఉండి నిలబడి మాట్లాడగలుగుతాం. అర్హత దేవుడు మనకి ఇయ్యదు. ఆ విధంగా మామూలు వ్యక్తులకు ఇయ్యడు. మామూలుగా మనం ప్రార్థన చేస్తే, మామూలుగా క్యాజువల్గా వాక్యం చదువుతున్నా కదా, మనం ప్రార్థన చేస్తున్నా కదా అని మనం అంటే దేవుడు అక్కడ మనల్ని తీసి పడేస్తాం. మనం తాను తగ్గించుకున్న వాళ్ళు హెచ్చిపోబడతారు. మనము తగ్గించుకోవాలి. మనం తగ్గించుకున్నప్పుడే దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి మనం కూడా దేవుని యందు భక్తి చేత ఉన్నప్పుడు దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. నిశ్చయముగా నేను నీతో ఉంటాను అన్నాడు. అంటే మనం దేవుని యొక్క సమీపంగా ఉన్నప్పుడే దేవుడు మనతో ఉంటాడు. దేవునికి మనం దూరంగా ఉంటే దేవుడు కూడా మనల్ని చూడు. ఒకసారి 2 క్షమిస్తాడు, కానీ ఊరికే క్షమించమంటే దేవుడు కూడా క్షమించడు. ఎందుకంటే మన తప్పిదములు, పొరపాట్లను మనము తగ్గించుకొని, దేవా నన్ను క్షమించు, పదే తప్పులు చేసి మనము మళ్ళీ దేవా నన్ను క్షమించాలంటే కూడా దేవుడు ఇష్టపడడు.
కాబట్టి మనం తగ్గించుకొని తగ్గింపు స్వభావం మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. అదేవిధంగా ఇతరులను మనము రక్షించాలంటే మన మార్పు కావాలి. మనం ఇతరులను తీసుకురావాలంటే మనలో మారు మనసు పశ్చాత్తాపం కలిగి, అమ్మో ఈమె దేవుని కుమార్తె, దేవుని కుమారుడు, ఈ బిడ్డను చూసి మనం చర్చికి వెళ్ళాలి, ఈ బిడ్డను చూసి మనం ప్రార్థనలో ఉండాలి, ఈ బిడ్డను చూసి ఈ విధంగా నడవాలని తండ్రి అని అందరూ అనుకోవాలంటే మనం కూడా మంచిగా భయం భక్తి చేత ఉన్నప్పుడే దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. అదేవిధంగా దేవుడు నామమున స్తోత్రం. యెషయా 55:6-9 కూడా దేవుడు ఆపత్కాలమందు ఆదుకునే దేవుడు, ఆపత్కాలమందు మొరపించినప్పుడు దేవుడు మనతో మాట్లాడే దేవుడు. అవునా కాదు? అదేవిధంగా మనము 55లో కూడా దేవుడు మాట్లాడతాడు మనతో. మనం ఏ తప్పిదములు చేసినా దేవుడు క్షమించేది. ఆపత్కాలం అందు మనం ఏమనుకుంటామంటే, దేవుడు నాతో ఉన్నాడు కదా, నాకు ఆ సమయానికి దేవుడు ఏదో చేస్తాడు, ఇస్తాడు, కొంత కార్యం చేస్తాడు అనుకుంటాం. చేస్తాడు, కానీ మన హృదయం ఏ విధంగా ఉన్నది అని మనము హృదయంతరంగంలో నుంచి ప్రార్థన చేసి పశ్చాత్తాపం పడితేనే దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉండి ప్రార్థన చేస్తాడు. అదేవిధంగా మనము రియల్గా దేవుళ్ళో ఉండాలంటే, మంచితనంగా ఉండాలంటే మనము ప్రార్థన సమీపంగా మనం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం, ఏ విధంగా ఉంటున్నాం, ఉన్నప్పుడే నేడు నీతో కూడా, నేడు నాతో కూడా పరదేశంలో అంటే దేవునితో మనం ఉండాలంటే ఏ విధంగా ఉన్నప్పుడు మనం పరదేశంలో ఉండాలంటే దేవునితో పరలోక రాజ్యంలో సమీపంగా ఉండాలంటే మనం ఏ విధంగా ఉంటే దేవుడితో మనం సమీపంగా ఉంటాము అంటే మనము దేవుడితో సాంకేతలు కలిగి దేవుడిని స్తుతించడము, ప్రార్థన చేయడము, వాక్యము చదవడము, గంటల తరబడి దేవుడు ఉంటేనే దేవుడు మనతో ఉండగలుగుతాడు. నార్మల్గా మామూలుగా ఉంటే దేవుడు మనతో ఉండడు. ఆ సమయంలో ఏదో దేవుడు వాడుకోవాలనుకుంటే ఆ టైంలో వాడుకుంటాడు, ఆ టైంలో వాడుకుంటాడు అంతే. ఇక అర్థం తీసి పక్కకు పడేస్తాడు. కానీ దేవుడు వాడుకుంటుండని కూడా మనము అజాగ్రత్తగా ఉండదు. దేవుడితో భయం భక్తి చేత ఉంటేనే దేవుడు మనతో సమీపంగా ఉంటాడు. దేవుడు సమీపంగా ఉండి దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. అందుగురించే దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త. అంటే మనము నిత్యము స్తుతించినప్పుడు సమాధానకర్తతో మనము ఇతరులను కూడా క్షమించాలి. క్షమించే మనసు మనలో ఉన్నప్పుడే మన ప్రార్థన దేవుడు వింటాడు. మొన్నటి దినము మా ఆడబిడ్డ కూతురుది న్యాచురల్ మేము అన్నీ తీసుకెళ్ళాము, ఫలారాలు అవన్నీ తీసుకుపోయాము. కానీ మమ్మల్ని అక్కడ చాలా చిన్న సూప్ చూస్తూ ఉన్నాడు. ఇక నేను అనుకున్నా, దేవా ఏంటి ఏసయ్యా మమ్మల్ని ఈ విధంగా అంటే నేను అనుకునే, దేవా అక్కడ నీవు మహిమ పొందుకోవాలి, నేను కాదు. దేవా నీవు మహిమ పొందుకోవాలన్నప్పుడు దేవుడు అందరూ మళ్ళీ సమాధానం కలిగి దేవుడు నా పట్ల కార్యం చేసే మా తోటి కోడళ్ళ కన్నా ఎక్కువ నాకు ఆధిక్యత ఇచ్చింది. అంటే అక్కడ నేను ప్రార్థన చేసుకొని వెళ్ళిన, దేవా వాళ్ళందరూ ఇట్లా తయారవుతారు, అట్లా ఉంటారు, ఇట్లా ఉంటారు, నాకైతే తెలియదు బ్రహ్మ, నీవు నాతో రావాలి, నీవు నాలో ఉంటేనే నేను అక్కడ కార్యం చేయగలుగుతాను అన్నప్పుడు దేవుడు మాతో ఉన్నాడు. దేవుడు నాకు స్తోత్రము. నేను నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయంగా చెప్తున్నాను. అంటే దేవుడు మనతో ఉన్నప్పుడు, మనము దేవుళ్ళు ఉన్నప్పుడు దేవుడు మన పట్ల కార్యం చేసే దేవుడు ఇచ్చినాడు. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించి ఇది అమ్మగారు అయ్యగారు మనకి ఇచ్చే సమయం ఇచ్చిన విధానం వచ్చి మీకు దేవుడికి వందనాలు కలిపి నా హృదయపూర్వక వందనాలు చేపిస్తాను. దేవుడు థ్యాంక్ యూ.